హాయ్ అండి అందరికి. ఇవాల్టి వీడియోలో పాలకూర పప్పు, కాకరకాయ ఫ్రై ఈ 2 కాంబినేషన్ చాలా బావుంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. కాకరకాయి షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా పనిచేస్తుంది. అలాగే పాలకూర పప్పు కూడా చాలా టేస్టీగా చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక 50 గ్రాముల కందిపప్పు, ఒక 50 గ్రాముల పెసరపప్పు కూడా వేసుకున్నాం. ఇది 2 కలిపి 100 గ్రాములు. ఇవి నీట్‌గా కడిగేసుకొని అలాగే పాలకూర ఒక 2 కట్టలు సన్నగా కట్ చేసుకొని కడిగి దీంట్లోకైతే వేసుకోవాలి. ఈ పాలకూర ఏసే ముందే కొద్దిగా పాలకూర పచ్చిదే పక్కకు తీసి పెట్టండి. ఇది తర్వాత ఏం చేయాలనైతే నేను చెప్తాను. ఇప్పుడు కొద్దిగా ఆనియను, ఒక 2, 3 టమోటాలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాము. అలాగే 1 స్పూన్ పసుపు, పులుపు తగ్గట్టు చింతపండైతే వేసుకోండి. నేనిక్కడ పులుపు ఎక్కువ తినను కాబట్టి నేను కొంచెమే వేసుకుంటున్నాను. మీరు పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే మూత పెట్టి ఒక 4 విజిల్‌లొచ్చేంత వరకు ఉడికించుకొని, చల్లార్చుకొని కుక్కర్ విజిల్ తీసుకోవాలి. ఇప్పుడు పప్పు అయితే చాలా బాగా అయితే ఉడికిపోయింది. కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా అయితే మెదుపుకున్నాము. ఇలా నేను చూపించిన విధంగా అయితే మెత్తగా మెదుపుకొని, ఆల్రెడీ పచ్చి పాలకూర ఉందని చెప్పా కదా! ఆ పాలకూర కూడా దాంట్లోకి వేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి ఒకటి పెట్టుకొని కొద్దిగా ఆయిలు, అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇవి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. మెయిన్ ఈ 3 ఏస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక వెల్లుల్లిపాయి దంచి వేసుకోవాలి. ఒక 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఆనియను, అలాగే ఉప్పు మిరపకాయలు ఇవి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక లాస్ట్‌లో కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఈ తాలింపుని ఆల్రెడీ పప్పు రెడీ చేసుకున్నాం గదా! ఆ పప్పులోకైతే వేసుకున్నాము. మెయిను పప్పుకి తిరగబాతే టేస్టొచ్చేది. మనం వేసే ఐటెమ్స్ బట్టి చాలా టేస్ట్‌గా చాలా బావుంటుంది. ఇది ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకున్నాక కాకరకాయ అయితే రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక అర కేజీ కాకరకాయలైతే తీసుకున్నాను. ఈ కాకరకాయలు పొట్టు తీసి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక నిమిషం పాటు నేను చూపించిన విధంగా అయితే ఇట్లా మెత్తగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే ఆ చేదు నీరంతా అయితే ఉప్పు నుంచి బయటొచ్చేస్తుంది. ఇలా కలిపేసి పక్కన పెట్టి ఒక నిమిషం పాటు ఉండిచ్చాక, ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా 4, 5 సార్లు కడిగేసి ఒక వడిగిన్నెలోకేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చెనపప్పు ఒక 1 స్పూను, మినపప్పు ఒక 1 స్పూను ఇది కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక ఒక చిన్న ఉల్లిపాయి, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న కాకరకాయ కూడా వేసుకున్నాము. ఏదైతే మనం డైరెక్ట్‌గానే ఉడికించుకోకుండానే వేసేస్తున్నాము. ఇలాగా 1 స్పూన్ పసుపు వేసుకొని లో ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకున్నాక, ఇట్లా మెత్తగా అయిపోయినాక ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకొని లాస్ట్‌లో పొడి చల్లేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కరకరలాడే కాకరకాయ ఫ్రై రెడీ.